ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చెప్పబోతున్నానండి. ఇప్పుడు కోనేరు వరలక్ష్మి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనమాట. ఆవిడ చాలా లేట్ వయసులోనే ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే ధ్యానంలోకి వచ్చిన వెంటనే తను తొందరగానే అంటే ముందు జన్మల్లో తను మెడిటేషన్ చేసి ఎంతో సాధన చేసిన వాళ్ళు కాబట్టి ఈజీగా కనెక్ట్ అవ్వడం జరిగింది మెడిటేషన్‌కు. కనెక్ట్ అయ్యి వచ్చిన కొన్ని రోజులకే అంటే ఒక రోజుకు 22 గంటలు సాధన చేసేవాళ్ళు మెడిటేషన్. అలా ఎందుకు అంటే తను విపరీతమైన నాన్ వెజిటేరియన్. అందువల్ల తన లోపల ఉండే ఆ నాన్ వెజ్ అదంతా గూడా దగ్ధం కావాలా అనేసి అంత సాధన చేస్తే కానీ అది దగ్ధం అవ్వదు అని అంత సాధన చేశారు. అంటే మామూలుగా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుందంట. ఒక నాన్ వెజిటేరియన్‌గా మారాలి అంటే మొత్తం బాడీలో బ్లడ్‌తో సహా అంతా క్లెన్స్ అవ్వాలి అంటే తిన్న ఆహారము అంత టైం పడుతుంది. కాబట్టి ఏమైంది అంటే తను అంత సాధన చేస్తే తనలో ఏమేం మార్పులొచ్చాయి, తను ఎలాంటి అనుభవాలు తీసుకున్నారు, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు తను పొందారు అనే విషయము మనకు 'దేవరహస్యాలు' అనే బుక్కు ద్వారా చెప్పడం జరిగింది తను. అది ఏంటి అనేది. ఇప్పుడు తన యొక్క అనుభవాలను అంటే అంత గ్రేట్ మాస్టర్ కదా! యాక్చువల్‌గా ఈరోజు గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకోవాలి. నేను చాలా మందికి ట్రై చేసినాను మాస్టర్స్‌కు. ఎవరు కుదరదమ్మా మాకు అనుకూలం లేదు అన్నారు. ఓకే. అందుకని ప్రత్యేక కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు మనం గూడా తీసుకోవచ్చు గదా! షేర్ జేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో నేను తన గురించి ఉన్న పుస్తకాన్ని, తన అనుభవాలను ఇక్కడ చెప్తానండి. తనొచ్చేసి కోనేరు వరలక్ష్మి మేడం గారు ధ్యాన అనుభవాలు ఎన్నెన్నో. కానీ ధ్యానానికి ముందు నా చిన్ననాటి అనుభవాలు కొన్ని చెప్తాను. మాది విజయవాడ. చిన్ననాటి నుంచే జరగబోయే విషయాలు కొన్ని ముందే తెలిసేవి. ఎవరన్నా మరణిస్తారంటే ముందే తెలిసేది. కొన్ని కొన్ని దృశ్యాలు కనిపిస్తూ వచ్చేవి. అవి నేను పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పీడ మాటలు మాట్లాడకూడదు అవి అనేసి తన నోరు నొక్కేసేవాళ్ళంట. తనకు చిన్నప్పటి నుంచే తెలిసేవంట ఏదన్నా ముందే జరుగుతోంది అంటే. అయ్యో! అట్లా మాటలు ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా! ఈమెకింత టాలెంట్ ఉందని. కాబట్టి అట్లంతా మాట్లాడకూడదు. అట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతావా అని నోరు మూసేసేవాళ్ళంట. ఇప్పటిలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలకి సమాధానం చెప్పేవారు అప్పుడు లేరు. ఇలా ఎంతమందిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అణగద్రొక్కబడిందో గదా! ఇప్పుడు ఎన్నో వీడియోస్, ఎంతోమంది ఫోను నంబర్లలో ఓహ్, ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి చాలామంది పీఎంసీ ద్వారా, పీసీఎస్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. యూట్యూబుల ద్వారా, జూముల ద్వారా, పుస్తకాల ద్వారా పత్రిజీ ఎన్నో సూక్తులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నేను పల్లెటూరులో పెరిగాను. మేనమామని పెళ్లి చేసుకొని పల్లెటూరులోనే జీవించాను. సాధారణమైన గృహిణిని. పెద్ద కుటుంబం. అందులో పల్లెటూరు. పొద్దుట్నుంచి రాత్రి దాకా పనే. విశ్రాంతి దొరికితే చాలని ఉండేది. అంతకు మించి వేరే ధ్యాస లేదు. పిల్లల పని, ఇంట్లో వారి బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అదే నా జీవితం. కానీ అంతర్గతంగా ఒకవైపు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలని ఉండేది నాకు. ఎలా వస్తుంది నిశ్శబ్దము? కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. నా నుడిటిలో సముద్రపు అలలలాగా కనిపించేవి. ఆ అలలేమిటి ఇలా కనపడుతున్నాయి అనుకున్నాను. సంవత్సరం పొడుగునా పూజలు, వ్రతాలు, నోములు సరిపోయేవి. కానీ ఎన్ని పూజలు చేసినా నాకే జ్ఞానము రాలేదు. నేను చూసిన దృశ్యాలకు అర్థం చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మమ్మకు అవధూతలతో పరిచయాలు ఉండేవి. ఆవిడ చాలా చెబుతూ ఉండేది. వాటి అర్థాలన్నీ అప్పుడు అస్సలు అర్థం కాకపోయినా ఇప్పుడు బాగా అర్థమైనయి. అవధూత పిచ్చమ్మ గారి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. తిరిగి దృశ్యాలు కనపడ్డం మొదలయ్యాయి. ఉమ్మెత్త పువ్వులా ఉన్న వాటి నుంచి ఒక పువ్వులో నుంచి ఇంకొక పువ్వులోకి వెళుతూ 6 పువ్వులు దాటి 7వ పువ్వు దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయాను. కనిపించనటువంటి ఒక గుహలో ఆగిపోయాను. అక్కడ నారాయణుని విగ్రహం ఒకటుంది. దాన్ని చూస్తూ ఉండగానే మైకంలా వచ్చేసింది. ఇంటికి వచ్చేశాను.
అక్కడి నుంచి పూజ లేదు, భజన లేదు. అప్పుడు సంవత్సరం వయసున్న మనవడిని పెంచుతూ ఉన్నాను. ఆ పెంచడంలో పడిపోయి ఆ విషయాలన్నీ మర్చిపోయాను. తర్వాత 2 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చాయి. ఇస్నోఫిలియా పైల్స్ ఉన్నాయి. కండరాలు కూడా సాగిపోయాయి. ఆపరేషన్ చేయాలన్నారు. ఎస్ఎస్వై చేశాను. కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సాత్వికమైన ఆహారము 40 రోజులు తింటూ, పచ్చి కూరగాయలు తింటూ ఎస్ఎస్వైలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంట్లో మామూలు ఆహారంతో పాటు మాంసం కూడా తిన్నాను. నాకు ఆహారంపై అదుపు లేదు. నేను విపరీతమైన మాంసాహారం తినేదాన్ని. జీవహింస, మాంసాహారము జీవహింస మహాపాపం అని ఎవరు చెప్పలేదు. పెద్దవాళ్ళు చెప్పలేదు. మాంసం తినడం పాపం కాదు, అది బలమైన ఆహారమే అనుకున్నాం. బంధువులు వస్తే వండి పెట్టడము మర్యాద అనుకునే వాళ్ళం. కానీ అది మహాపాపము అని చెప్పేవారు లేరు. ఆ సమయంలో నాకు మోకాలి నొప్పి బాగా ఎక్కువైంది. హోమియోపతి మందుల కోసం విజయవాడ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన ధ్యానం చేసుకోమని చెప్పారు. పాంప్లెట్ ఇచ్చారు. అందులో ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని ఉంది. కేవలము ధ్యానం సర్వరోగ నివారిణి అయితే ఈ డాక్టర్లు ఎందుకు అని విమర్శించాను. 1998 మే 24న మిట్ట మధ్యాహ్నము నిద్రపోతున్నాను. ఎవరో వీపు మీద గట్టిగా కొట్టి లే అని పిలిచారు. నేను ఎప్పుడూ సాయిబాబా గారిని బ్రతికి ఉన్న గురువు కావాలని కోరుకునేదాన్ని. నన్ను సరియైన దారిలో నడిపించే గురువు కావాలి. అంతకు మునుపు మిలరేప పుస్తకం చదివాను. మిలరేప గురువు గారు మిలరేపాని ఎన్ని రకాల పరీక్షలు పెట్టారో చదివిన నాకు గురువంటే అలా ఉండాలి అని అనిపించింది. నాకు అలాంటి గురువు కావాలని కోరుకున్నాను. అలా నిద్రపోతున్న నన్ను ఎవరు కొట్టి లేపారు అని భయం వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది, సాయంకాలము రాఘవరావు గారింట్లో ధ్యానం క్లాసు జరుగుతుంది, వెళ్ళమని ముఖర్జీ గారు చెప్పిన మాట. ఎక్కడ? భీమవరంలో రాఘవరావు, రాజ్యలక్ష్మి మేడం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ క్లాసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళమ్మా అని డాక్టర్ చెప్పారంట పాంప్లెట్ ఇచ్చి. ఆ సాయంత్రం వెళ్ళాను. ఆ రోజు ఆదివారం. మాంసాహారం తిని వెళ్ళాను. ధ్యానంలో కూర్చోబెట్టారు. అనుభవాలు ఏమి అని అడిగారు. మొట్టమొదటిసారిగా ధ్యానం ఎలా చేయాలో అలా చేశాను. శ్వాస మీద ధ్యాస పెట్టాను. తర్వాత ధ్యానంలో ఏం జరిగిందో అడగగా వాంతి వచ్చినట్లు అనిపించింది అని చెబితే, మాంసం తిని ధ్యానంలో కూర్చుంటే వాంతి రాక ఏమొస్తుంది అని అన్నారంట సార్. ఆ అలలు ఎందుకు కనపడుతున్నాయి అని అడిగాను. తన కలలో కూర్చున్నప్పుడు అలలు కనిపిస్తూ ఉండినాయి కదా ముందు, అదే అడిగారంట మేడం. నాకు అట్లా అనిపించింది, ఏంటి కారణము అని. సమాధానం చెప్పలేదు. తర్వాత తెలిసింది నాకు, అలలు అన్నది ఆలోచనలు. సముద్రం మధ్యలో నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన ఘోష ఆ అలలు. సముద్రపు ఒడ్డున ఎంత హోరు వినపడుతుంది అంటే మన మనసు అంత ఘోష పెడుతుందన్నమాట. ఆ అలలే ఆలోచనలు అవి. అవి తగ్గాలంటే ధ్యానం చేయాలి అని అర్థమైంది. అంటే తనకు అలలు ఎందుకు వస్తున్నాయంటే నీ లోపల ఉన్న ఆలోచనలు ఎన్నున్నాయో అని చెప్తున్నారంట. అవి తగ్గాలంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి అని చెప్పారంట. ఇది నా మొదటి రోజు అనుభవం. రెండవ రోజు ధ్యానంలో హిమాలయాలలో మెరిసిపోతూ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అలా కనిపించారంట. పొడవైన గడ్డంతో ఉన్నారు. ఆయన ఒళ్ళోకి అడవిలోని జంతువులన్నీ వస్తున్నాయి. వాటిని ప్రేమగా నిమురుతున్నారు. ఎవరు మీరు అని అడిగారంట. ఆయన మాట్లాడలేదు. అప్పటికి ఇంకా మాస్టర్స్ చెప్పింది వినే శక్తి నాకు రాలేదు. అక్కడికే ఆ విజన్ అయిపోయింది. మూడవ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా కాళ్ళను పట్టుకొని ఎవరో లాగినట్టు అనిపించింది. గట్టిగా అరిచాను. మళ్ళీ అలాగే చేశాను. నేను కళ్ళు తెరిచి మంచం మీద నుంచి కిందకు దిగాను. 4 అడుగులు నడిచేసరికి మోకాలు నొప్పి తెలియలేదు. అంటే ఆస్ట్రల్ సర్జరీ అయింది అక్కడ.
తనకు ఎప్పుడైతే తను ధ్యానంలో కూర్చున్నారో అలా చేస్తున్నారో రాత్రి పడుకున్నారు. పడుకున్నప్పుడు ఎవరో కాళ్ళు గట్టిగా లాగినట్టయింది. తనకు విపరీతమైన మోకాలు నొప్పి ఉండేది గదా! తిరిగి లేచి దిగి నడిచేసరికి నొప్పి అనేది తెలియలేదు. అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఏమని? నేను ఏమీ చెయ్యలేదు. యోగాసనాలు వెయ్యలేదు, ప్రాణాయామాలు చెయ్యలేదు, మందులు వేసుకోలేదు. ఎలా ఈ మోకాలు నొప్పి తగ్గింది? ముక్కులో గాలికి, మోకాలు నొప్పికి సంబంధం ఏమిటి అనుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. టిబెట్ టిబెటిన్ మాస్టర్ రాంపా గారు కనిపించారు. బాగా సాధన చెయ్యి, తర్వాత తెలుస్తుంది అని చెప్పారు. విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి కనిపించారు. అలా 6 రోజులు ధ్యానం చేశాను. 7వ రోజు మా బంధువులలో ఒక ఆవిడ చనిపోయింది. నన్ను వెళ్ళి చూసి రమ్మని మా వారు ఆఫీసుకు వెళ్ళిపోయారు. నేను బయలుదేరి వెళ్ళబోతుండగా రాఘవ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. గురువుగారు గుంటూరు వచ్చారు, వెళదాము అన్నారు. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా అని ఆలోచించుచున్నాను. పత్రిజీ ఎవరో నాకు తెలీదు. ఏ ఉపదేశమూ లేదు. నాకు ఇంటిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రాన ఈ మోకాలు నొప్పి తగ్గింది. అంత గొప్ప గురువుని చూడటమే ముఖ్యం. ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని చూడడము అంత ముఖ్యం కాదు అని నిశ్చయించుకొని గుంటూరు వెళ్ళాను. గుంటూరులో ఆయనను చూసి ఆశ్చర్యపోయాను. ఎవరైతే నేను ధ్యానంలో చూశానో ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. నాకు ధ్యానంలో కలిగిన అనుభవాలన్నీ ఆయనకు చెప్పాను. అక్కడి నుంచి నేను తీవ్రమైన ధ్యాన సాధన చేశాను. 40 రోజులు 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేశాను. 40 డేస్. మనం అంటాం కదా మండల దీక్ష అనేసి. అలా 40 రోజులు. అక్కడి నుంచి పగలు ఇంటి పని, రాత్రిళ్ళు ధ్యానం చేసుకునేదాన్ని. పొద్దున్నే లేవడము, కొంచెం సేపు మాత్రం ఒక 2 అవర్స్ ఇంటికి కావాల్సిన పనులన్నీ చేసేసి ఫుడ్డు అంతా ప్రిపేర్ చేసేది. అంతే, ఇంకంతా కూడా మెడిటేషనే. దీనిలో ఇంత మహత్తరమైన శక్తి ఉందని అర్థం చేసుకున్న నాకు అందరికీ ధ్యానం చెప్పాలని తపన మొదలైంది. నేను ధ్యానం చేసుకుంటూనే వీలైనంత మందికి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. తిరుపతి, శ్రీశైలము ట్రెక్కింగ్‌కి వెళ్ళాను. ఈ ధ్యానంతో నేను పొందిన అనుభవాలు రాయాలంటే ఒక గ్రంథమే అవుతుంది. అలా నా ధ్యాన ప్రయాణం సాగింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో అనుభవించాను. శ్రీశైలం ట్రెక్కింగ్‌లో అక్కడ భ్రమరాంబ మరి శివుడు కనిపించారు. శివుడు అపారమైన ధ్యానం చేశాడు. ఈ రోజుకి సాధన చేస్తూనే ఉన్నారు. అంటే అక్కడ పరమశివుడు ఆయన కూడా ఎప్పుడూ ధ్యాన సాధనలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఇంత యజ్ఞం జరుగుతూ ఉంటే ఆయన గుణాలు ఉన్నాయి. ఆయన గణాలు ఉన్నాయి. రాక్షస గణాలు ఉన్నాయి. ఎన్నో గణాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు ధ్యానం చేయడం లేదు అని ప్రశ్న వేశాను. వాళ్ళందరూ ఇంకా మణిపూరక చక్రం దగ్గరే ఉన్నారు. ధ్యానం చెయ్యమని ఎవ్వరూ అడగడం లేదు. నేను చెప్పాను. పార్వతి చెప్పింది ధ్యానం చేసుకోమని. నా కుటుంబం దాకా చేరుకుంటున్నాము కానీ ఎవరూ ధ్యానం చెయ్యరు. తపస్సు చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని తపింపచేయటము. తపస్సు చేసి ఒక వరం కోరుకుంటున్నారు. అంతేకాని ధ్యానం కావాలి, మోక్షం కావాలి అని ఎవ్వరూ అడగడం లేదు. అందుకని ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి నా శక్తి నేను తెచ్చుకుంటున్నాను అని శివుడు చెప్పారు. అలా శివుడి దగ్గర నేను ఒక 6 నెలలు ఉన్నాను. రాత్రిపూట ధ్యానంలో నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి శివుడి దగ్గర కూర్చుని నేర్చుకునేది. ఆయన చెప్పిన మొదటిది పంచాక్షరి రహస్యం. 2 ఓంకార స్వరూపం. ఓం అంటున్నాము, ఓంకార నాదం చెయ్యండి అంటున్నాము. కానీ అసలు దాని అర్థం ఏమిటి? ఓం అంటే రూపం లేనటువంటిది. కారము అంటే సంస్కృతంలో పని. స్వరూపము అంటే దేహము. ఓంకార స్వరూపము. ఈ స్వరూపంలో
పని జరుగుతుంది. అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస. ఓహో! ఇదంతా చేసి మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాసే ఓంకార స్వరూపము అని అర్థమైంది. నా అంటే నాది నేను. మా అంటే అన్న మమకారము వదిలేస్తే, నేను నాది అన్న మమకారం వదిలేస్తే. షి అంటే శిఖరాగ్రం చేరుకుంటావు అంటే సహస్రారము. వాయువుని పట్టుకున్నప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అప్పుడు మరణం లేదని తెలుస్తుంది. ఇదే యమధర్మము అంటే నమ శివాయ. ఓం అంటే ఏంటి? అక్కడ కూడా శరీరంతో పని చేయడము. శరీరంతో ఏం పని చేస్తాము? శ్వాస మీద ధ్యాస పెట్టడం. అక్కడ కూడా ఓం అనే దానికి కూడా అదే చెప్పారు. అలాగే నా అంటే నాది నేను అనేది వదిలిపెట్టాలి. మా అంటే నాది నేను అన్న మమకారం వదిలేస్తే, మా అంటే మమకారం వదిలేస్తే. షి అంటే శిఖరాగ్రం చేరుకుంటాము సహస్రారము. వాయువుని పట్టుకున్నప్పుడు. యా అంటే మరణం లేదని తెలుస్తుంది మనకు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అన్నప్పుడు అక్కడ మరణం ఎక్కడుంది? ఇంకా ఏం ఉండదు. కాబట్టి ఓం నమ శివాయ అనే దానికి ఈ రకమైన అర్థాన్ని వివరించినారంట. పంచాక్షరి ఓం నమ శివాయ. ఇక్కడ ఓం అంటే రూపం లేనిది కదా. నా అంటే నాది నేను అనేది నా బిడ్డ నాది, నా భర్త నాది, ఇల్లు నాది, ఇది అంతా నాది. ఇదంతా ఏమిటంటే స్వాదిష్టాన చక్రము. నాది అనుకోవడం. మరి నాది అనుకోకపోతే ఈ ప్రపంచంలో ఉండలేం కదా. నా ఇల్లు అనుకోకపోతే ఎవరి ఇంట్లో ఉందనిపిస్తారు? మరి ఇవన్నీ నేను ప్రశ్నలు వేసుకునేదాన్ని. నా అంటే నాది, నేను వదిలించుకోవాలి. మా అంటే మమకారము. ఈ నాది నేను అన్న మమకారాన్ని వదిలించుకోవాలి. ఇవి వదిలించుకుంటే శిఖరాగ్రం చేరతావు. శిఖరాగ్రం అంటే సహస్రార స్థితికి చేరుతావు. దేహభ్రాంతి ఉన్నంతసేపు ఇక్కడే ఉంటావు. మణిపూరక చక్రంలోనే ఉంటావు. ఆ తరువాత అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము. ఈ నాది నేను అన్న మమకారం ఈ ఒక్క విషయం కనుక వదిలేస్తే నువ్వు సహస్రార స్థితికి వస్తావు అని చెప్పారంట శివుడు. అయితే ఇది వదిలేయాలంటే కుటుంబం వదిలేయడం కాదు. ఈ ప్రేమకి, ఈ యొక్క జీవిత విధానానికి, ఈ బంధానికి తేడా తెలియటానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారే ఏది రాదు. నెమ్మదిగా అన్నీ వస్తాయి. నమశి ఈ శిఖరాగ్రం చేరిన తర్వాత ఏమి చెయ్యాలి? ఇవన్నీ వదలాలి అంటే మార్గం ఏమిటి అంటే వాయువును పట్టుకోవాలి. ఇప్పుడు వాయువునే కదా మనం పట్టుకున్నాము. శ్వాస మీద ధ్యాస పెడితే నమశివాయ అంటే అప్పుడు నీకు యమధర్మం అర్థమవుతుంది. మరణం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. మరణం లేదని నీకు తెలుస్తుంది. ఇదే పంచాక్షరి రహస్యం అని చెప్పారు. మనకి ఎన్ని విషయాలు తెలియవో ధ్యానం చేసిన తర్వాత అర్థమవుతుంది. అన్నీ తెలుసుకున్నాను, అసలేమీ తెలియదని ధ్యానం చేసిన తర్వాతే అర్థమైంది. ఎన్నో తెలుసు అనుకున్నాం, కానీ ధ్యానం చేయడంలోకి వచ్చినాక తెలిసింది నాకేమీ తెలియదని. ఆ తర్వాత ఒక రోజు ధ్యానంలో ఒక శవం కాలుతూ కనిపించింది. అప్పుడు శివుడు శవంలో నుంచి ఒక ముక్క తీసుకొని వచ్చి నా నోట్లో పెట్టారు. ఒక్కసారి వాంతి వచ్చేసింది. ఈశ్వరా, ఇంత అద్భుతంగా పాఠాలు చెప్తూ మీరేంటి శవమాంసం తీసుకొని వచ్చి నోట్లో పెట్టారు అని అన్నాను. హిమాలయం అంతా ప్రధ్వనించాలి, అంత గట్టిగా చెప్పు అన్నారు ఆయన. అంటే అంత గట్టిగా అడుగు నన్ను ఈ క్వశ్చన్ అన్నారంట. గట్టిగా అరిచాను. ఆయన నవ్వి ఇన్నాళ్ళు ఏం తిన్నావు? ఇప్పుడు నేనేదో పెట్టాను అంటున్నావే, ఇన్నాళ్ళు నువ్వేం తిన్నావు? ప్రాణాన్ని తిన్నారా? ప్రాణం తీసి కోడి శవాన్ని తిన్నావా? మేక శవాన్ని తిన్నా. ఇది శరీరమే కదా, తినండి అన్నారు.
అంటే నువ్వు తినింది కూడా అదే కదా! ఇప్పుడు నేనేదో పెట్టానని వాంతి చేసుకొని అంత ఫీల్ అయిపోతున్నావే! ఇన్ని రోజులు నువ్వు తినింది అదే కదా! నిశ్చేష్టురాలనైపోయాను. రామచంద్ర, తెలియలేదు సుమా! ఒక మనిషి చనిపోయిన తర్వాత శవమవుతాడు అని అనుకుంటున్నాను. కానీ ఒక జీవి ప్రాణం తీసిన తర్వాత ఆ జంతువు శవం అయిపోతుంది. ఆ శవాన్ని తింటున్నాను అన్న కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడవి మృగానికి వల్లే తిన్నాను. కనీసం ఆ విషయం కూడా తెలియలేదు. శవాన్ని తిన్నది నిజమేగా! ఎన్ని శవాలు తిన్నానో రామచంద్ర అని అనుకుంటున్నారు. ఎంతో సంపాదించి, ఎంతో కష్టపడి పగలు రాత్రనక వ్యాపారాలు చేసి, పొట్టగట్టుకొని, ఇటుక ఇటుక పేర్చుకొని, ఇల్లు కట్టుకొని, ఎంతో చక్కగా కుటుంబమంతా భోగం అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. ఆ ఇంటి పెద్ద ప్రాణం పోగానే శవాన్ని తీసి బయట పెట్టండి అని అంటారు. ఆ వెంకట్రావు గారు పోయారు. ఆ వెంకట్రావును తీసుకొని బయట పెట్టండి అని అనలేదు. చనిపోయి ప్రాణం పోగానే శవమైపోయింది. ఆ శవాన్ని తీసి బయట పెట్టండి అంటారు. ఎందుకని? తను కట్టుకున్న ఇంట్లోనే తను చనిపోతే ఒక్క నిమిషం కూడా ఆ శరీరాన్ని ఉంచట్లేదు. అంటే అంత నీచమైపోయింది ఈ శరీరం. అది శవం. అలాంటి శవాన్ని జంతువులని కడుపులో వేసుకున్నాము. ఇన్నాళ్ళు ఇక్కడ పొట్టలో స్థానం ఇచ్చాము శవానికి. శవానికి స్థానం ఎక్కడ ఇవ్వాలి? భూమి లోపల ఇవ్వాలి. జంతువైనా శవమే, మనిషి అయినా శవమే, ఏదైనా శవమే అని ఆ రోజున నాకు అర్థమైంది. నాకు ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో రకాలుగా ఆయన దగ్గర 6 నెలలు చాలా పాఠాలు నేర్చుకున్నా. ఎక్కడ? శ్రీశైలంలో ఉండి ఆ శివుని దగ్గర. మరి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళాను, తిరుపతి. అక్కడ కొంత విద్య నేర్చుకున్నాను. అడ్డబొట్టు వదిలేసి నిలువు బొట్టులోకి రా అన్నారు ఆయన. అంటే అడ్డబొట్టు ఇలా పెట్టుకోవడం వదిలేసి నిలువు బొట్టులోకి రా అన్నారంట ఆయన. అడ్డబొట్టు అంటే నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతావు, అంటే ఇక్కడిక్కడే ఉంటావు. ఉపరితల లోకాలలో నువ్వు తిరుగుతూ ఉంటావు. పైకి వెళ్ళాలి అంటే ఈ సహస్రార స్థితి ఏమిటి? 6వ స్థితి అనేది మనకు తెలుస్తుంది. 6వ స్థితి అంటే ఆజ్ఞాచక్రము. నిలువుబొట్టు అంటే నామాలు పెట్టుకోవడం కాదు. ఏదో వైష్ణవులైతే నిలువుబొట్టు పెట్టుకుంటారు, స్మార్తులైతే అడ్డబొట్టు పెట్టుకుంటారు అనుకుంటుంటారు. ఆ నిలువుబొట్టుకు అడ్డబొట్టుకు తేడా ఏంటని ఇక్కడ చెప్తున్నారు. మనకు అన్నమయ్య మూవీలో కూడా చూపిస్తారనమాట. ఇలా ఉన్న నామాలను ఇలా తిప్పేస్తాడు వెంకటరమణ స్వామి ఆయన దగ్గరికి వెళ్ళంగానే. దానికి అర్థం ఏంటని ఇక్కడ చెప్తున్నారు. 10వ తరగతి డిగ్రీ, పీజీ అని డిగ్రీలన్నీ ఎలా ఉంటాయో, మన భూమి ప్రక్కన ఉండే లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవడం, అంటే ఇక్కడిక్కడ ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవడం. పక్క ఊర్లు, పక్క దేశాలు అని ఉంటాయి అంటాము. అంటే వేరే వేరే దేశాలు, వేరే ప్రాంతాలు, ఉపరితల లోకాల జ్ఞానం తెలుసుకోవడం. అంటే ఇక్కడిక్కడే చదువుకునే డిగ్రీ, పీజీలన్నీ ఇక్కడిక్కడే ఉండే, ఇక్కడ మన చుట్టుపక్కల ఉండేటివి నేర్చుకోవడం అనేది ఉపరితల జ్ఞానం. ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉంటాం. ఇంకా వేరే దేశాలకు, వేరే లోకాలకు వెళ్ళాలి అంటే అది అది ఇంకా నిలువు అనమాట. నిలువుబట్టు యొక్క సంకేతాలు ఏది? అలా పై లోకాలు, ఊర్ధ్వలోకాలు, 3వ కన్ను తెరుచుకోవడము అనేది ఉంటుందంట. 3వ కన్ను తెరుచుకునే వాళ్ళు అలా పెట్టుకుంటారంట. ఇప్పుడు మామూలుగా ఫార్మాలిటీకి పెట్టుకుంటారు. కానీ దాని అర్థము, అంతరార్థం వాళ్ళకి తెలియదు. ఏ బొట్టు పెట్టుకోవడానికి ఏం అంతరార్థము అనేసి. అక్కడ వెంకటరమణ స్వామి ఈ మాట చెప్పినారంట. ఊర్ధ్వలోకాల యొక్క ప్రయాణం చేయడము, 3వ కన్ను తెరుచుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ నిలువు బొట్టు సంకేతం అంట. అని వెంకటేశ్వర స్వామి ఆయన చెప్పిన పాఠాలు వారు చెప్పారు. మళ్ళీ తిరిగి నా శరీరంలోకి వచ్చేసింది. ఎందుకని అంటే ఆ పాఠాలు నేర్చుకునేదాకా ఈ శరీరాన్ని అలా ధ్యానంలో కూర్చోబెట్టాలి. రాత్రులంతా అలాగే ఉండిపోయేదాన్ని. మళ్ళీ తెల్లవారితే సంసారం చేసుకోవాలి.
ఇకపోతే నా ఆరోగ్యము సంగతి డాక్టర్ గారికి నా మోకాలు నొప్పి తగ్గిందని చెప్పాను. డాక్టర్ రమేష్ గారు, మీరు ఏదన్నా మానండి, హార్ట్‌కు సంబంధించిన టాబ్లెట్స్ మాత్రం ఆపవద్దు, డేంజరు అవుతుంది అన్నారు. మరుసటి రోజు పొద్దున ఆ టాబ్లెట్ చేతిలో పట్టుకొని నోట్లో వేసుకోపోయాను. నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు కదా! అది ఎంత మట్టుకు సాధ్యమవుతుంది? ఏదో ఒకటి ఒకటి రాక తప్పదు. మనం మందులు వాడక తప్పదు. కానీ ఆ మందులన్నీ చేతిలో పెట్టుకొని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. ఇవి నేను వేసుకోను. ఎవ్వరూ నన్ను బలవంతం చేయలేదు కదా! మందులు వాడితే తగ్గిద్దా? ధ్యానం చేస్తే తగ్గిద్దా? ధ్యానం చేస్తూ నేను మందులు వాడితే దేనివల్ల తగ్గిందో నాకెలా తెలుస్తుంది? ఒకటి, తీవ్రమైన ధ్యాన సాధన లేకుండా కనీసం మందులు లేకపోతే అప్పుడు డేంజర్ అవుతుంది. ఇప్పుడు మనము చెప్తుంటారు కదా! మీరు మందులు వాడి ధ్యానం చెయ్యండి. ఎందుకంటే మందులు ఆపొద్దండి. మీరు చేసే ధ్యానం చేస్తూనే ఉండాలి. అట్లని మందులు ఆపొద్దండి. మీరు ధ్యానం చేసిన తర్వాత మీరు మళ్ళా డాక్టర్ దగ్గర చూపించుకోండి. చూపించుకుంటే మీ పరిస్థితి మారిందనుకోండి, ముందు కంటే ఇప్పుడు బెటర్‌గుంది. ఆ మందులు కొంచెం తగ్గిస్తారు. అంతేగాని పూర్తిగా ఆపకూడదు అంటారు. ఎందుకు అంటే, మనం అంత సాధన చేయడం లేదు. కానీ ఇక్కడ 22 అవర్స్ ధ్యానంలో ఉన్నారు గదా! అదే అంటున్నారు. నేను మందులు యేసుకొని ధ్యానము చేస్తే దేనివల్ల ఏం తగ్గిందో నాకెట్లా తెలుస్తుంది? ఇంత తీవ్రమైన సాధన చేస్తున్నాను కదా! నాకేం కాదు అని అనుకుంటున్నాడు తను. ఆ శక్తి తరంగాలు నాలోకి ఎలా వెళ్తున్నాయో కూడా నాకు అనుభవమైంది. ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీస్ అనేటివి తనలో శరీరంలోకి ఎలా ప్రవహిస్తున్నాయో కూడా తెలుస్తుందంట. ఇంతకీ ఈ శక్తి తరంగాలు ఏ రకంగా నా మోకాలి నొప్పి నయం చేశాయి? మోకాలి నొప్పికి, ముక్కులో గాలికి సంబంధం ఏమిటి? మందులు మోకాలి నొప్పి తగ్గింది. ముందు మోకాలి నొప్పి తగ్గింది. నెమ్మదిగా మిగతావన్నీ తగ్గుతున్నాయి. నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను. ఇంకొకరి మీద ప్రయోగం చేయలేను కదా! 25 సంవత్సరాలలో నా ధ్యానంతో మందులు వాడని శరీరంగా తయారైంది. ఇప్పుడు 25 ఇయర్స్ అయింది తను మెడిటేషన్‌లోకొచ్చి. ఈ 25 ఇయర్స్ తను చేసిన సాధన వల్ల మొత్తం మందులు అనేది లేకుండానే పోయిందంట. మళ్ళీ మందులు అనేది నేను ముట్టుకోనే లేదు. తర్వాత టిబెటన్ మాస్టర్ రాంపా గారు వచ్చారు. ఆయన అద్భుతమైన మాస్టర్. 'మరణం లేని మీరు' అనే పుస్తకం రాశారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఆ పుస్తకాలు దొరుకుతాయి. అవి మీరు చదవండి. ఆ పుస్తకం మాత్రం చదువులేని వారు, చదువుకున్న వారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరవలసిన పుస్తకం. బ్రతికి ఉంటేనే దారి తెన్ను తెలియదు. చనిపోయిన తర్వాత ఏముంటుంది అనేవాళ్ళు మరణం తర్వాత జీవితం ఉంది. నేను చూశాను. నాకు ఆ అనుభవం ఉంది. నా అనుభవం లేకుండా నేను ఏ మాట చెప్పను. ఇది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఏ పుస్తకంలో చదివి చెప్పింది కాదు. అక్కడ జీవితం ఉంది. ఇక్కడే శాశ్వతంగా మనం ఉండము. మనం ఉన్నంత సేపే మనది. మరణించిన తర్వాత అది ఇంకొకరిది. ఇది నేను తెలుసుకున్నాను. అప్పుడు రాంపా గారిని అడిగాను. మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మరి నాకు చదువు రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. శరీరంలో ఉండే రుగ్మతలు ఏ రకంగా తగ్గాయో తెలుసుకోవడానికి సైన్స్ చదవక్కర్లేదు. భౌతికమైన సైన్స్ అయితే చదవాలి. ఆధ్యాత్మికమైన శాస్త్రం చదవక్కర్లేదు. ఆ చదువులన్నీ గత జన్మలో అయిపోయాయి మీకు అని అప్పుడు చెప్పారు. శరీరాన్ని తెలుసుకొని మనసులో నుంచి వచ్చే ఆలోచనలని ఆపి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు ఖాళీ అయిపోతుంది. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళుతుంది. అసలు విశ్వశక్తి అంటే ఏమిటి? గాలిలో ఉన్న ఆక్సిజను లోపలికి పోతుంది. మళ్ళీ విశ్వశక్తి ఎందుకు మనకు అన్నాను. అప్పుడు చెప్పారు, వినండి అన్నారు. సూర్యుని నుంచి కిరణాలు 24 గంటలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి. అయితే సూర్యుడికి భూమికి మధ్యలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అయితే మనకు తెలిసినది నవగ్రహాలు ఒక్కటే.
ఆ గ్రహాలన్నీ కూడా మనం చూడలేము. ఎన్నో లోకాలు ఉన్నాయి. సూర్యుడి కిరణాలు భూమి మీదకి వచ్చేటప్పుడు ఎన్నో లోకాల నుంచి ప్రయాణం చేస్తూ వస్తాయి. అవేంటివి అని చెప్తున్నారు. ఆటోమేటిక్ విభాగం అంట ఒకటి, తర్వాత మంత్ర విభాగము, తర్వాత రసాయన విభాగము, క్షుద్ర విభాగము, ఇంకా ఎన్నో విభాగాలు ఉన్నాయంట సూర్యుడి నుంచి కిరణాలు భూమి మీదకి వచ్చే మధ్యలో. ఇక్కడ ఆటోమేటిక్ విభాగము అంటే ఏందో చెప్తున్నారు. ఇప్పుడు మనకుండే టెక్నాలజీ ఎన్నో రకాలైనటువంటి తరంగాలు, భూమి పైన ఎన్నో తరంగాలు ఉంటాయి. వాటిని భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కొని ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఈ కనుక్కునే రాకెట్ ప్రయోగాల దాకా జరిగాయి. ఏది ఆటోమేటిక్ విభాగము అంటే. మంత్ర విభాగము, మంత్ర విభాగము అంటే బీజాక్షరాలు. సూర్యకిరణాలు మంత్ర విభాగంలో నుంచి వస్తూ ఆ బీజాక్షరాలను కలుపుకొని భూమిపై భాగాన అంతరిక్షంలో నిలిచిపోతాయి. ఇక్కడ భూమి మీద యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు ఆ యజ్ఞంలో వేసే నెయ్యి, కొన్ని చెట్ల బెరళ్ళు, వేద పండితుల శబ్ద దోషం లేకుండా చేసే వేద ఉచ్చారణలో నుంచి వచ్చే శబ్ద తరంగాలు, యాగం నుంచి వచ్చే హవిస్సు కలిపి భూమి పైన ఉన్నటువంటి బీజాక్షరాలను కొన్నిటిని భూమి మీదకి తీసుకొని వస్తాయి. అంటే చూడండి ఆ ఎనర్జీస్ ఎలా భూమి మీదకి రావాలనేది కూడా చెప్తున్నారు ఇక్కడ. దానితో ఏ ఉద్దేశంతో యాగం చేస్తున్నారో అది మాత్రమే ఫలిస్తుంది. ఉదాహరణకి దశరథుని యొక్క పుత్రకామేష్టి యాగం అంటే ఆయన చేసే యజ్ఞం వల్ల ఏం కోరుకొని చేస్తున్నారో అది మాత్రమే అవుతుందంట. కొంతమంది వర్షాలు లేనప్పుడు వర్షం కావాలని కూడా యాగం చేస్తుంటారు. అప్పుడు ఎప్పుడైతే ఆ మంత్రశక్తి ప్లస్ ఆ హవిస్సు, ఆ నెయ్యి, ఆ ఆవు యొక్క పిడకల ఇది అన్నీ పైకి చేరితే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ వర్షంలాగా మనకు భూమి మీదకి వస్తుంది. క్షుద్ర విభాగము ఇదే విధంగా క్షుద్ర హోమాలు కూడా చేస్తూ భయంకరమైన ఉపాసనలతో ఆ శక్తులను కూడగట్టుకొని క్షుద్ర ఆలోచనలతో మంత్రాలతో భూమి మీద వినాశనానికి పాల్పడుతుంటారు. నీకేం కావాలంటే అది వస్తుంది కదా, అది కూడా ఆ ఎనర్జీస్ని కూడా తీసుకొని వస్తుందండి. తర్వాత రసాయన విభాగం, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు రసాయన విభాగంలో నుంచి వస్తూ ఒక్కొక్క సూర్యకిరణము సూది మొన చుక్క అంత రేడియేషన్ను కలుపుకొని విశ్వశక్తి తరంగాలుగా మారుతాయి. అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఆగిపోతాయి. యజ్ఞయాగాదుల ద్వారా బీజాక్షరాలను క్రిందకు దింపుతుంది. ఆటోమేటిక్ తరంగాలను యంత్రములలో నిక్షిప్తం చేస్తున్నారు. కానీ విశ్వశక్తిని ఏ ప్రక్రియతో భూమి మీదకి తేవాలి, దానిని ఆకర్షించి కిందకు దింపే పరికరమే పిరమిడ్. బయట కూర్చొని ధ్యానం చేయటం వలన ఆ విశ్వశక్తిని దింపుకోవడం మానవునికి చాలా కష్టం. అందుకే పత్రిజీ ఉన్నత లోక వాసులతో భూమి మీద కొంతమంది యోగుల అపారమైన ధ్యాన సాధనా తరంగాలతో ఆ విశ్వశక్తిని భూమికి దగ్గరగా తీసుకొని వచ్చారు. దానికి 100 సంవత్సరాలు పట్టింది. 1000 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనకు మన శరీరమే సాధనా యంత్రము. ఏ రకంగా చేస్తే ఆ విశ్వశక్తి మనలోకి వెళుతుంది అని కొన్ని ప్రక్రియలను పత్రిజీ మనకు చెప్పారు. మనం ముఖ్యంగా అడవుల్లో గుహల్లో తపస్సు చేసుకునే వాళ్ళం కాదు, ఆశ్రమవాసులము కాదు, హిమాలయాల్లో ఉన్న యోగులము కాదు, కఠినమైన నియమ నిబంధనలను పాటించను లేము. మనమందరము సంసారంలో ఉన్నవాళ్ళం. సంసార బాధ్యతలతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో తలమునకలుగా ఉన్నవాళ్ళం. అలాంటి స్థితిలో ఉన్నవారికి సులభమైన రీతిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలియజెప్పారు. పాదాలు 2 పెనవేసుకొని చేతులు 2 కలుపుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గమనిస్తూ కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలను
ఆపివేసుకొని తిరిగి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. సుఖమైన ఆసనంలో కూర్చోవాలని నేల మీద కానీ కూర్చోవచ్చు. 24 గంటల్లో ఏ సమయంలో అయినా సరే ధ్యానం చేయవచ్చు. ఇలాంటి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఈ స్థితిలో విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ధ్యానం చేసి దాని ఉపయోగాలు పొందండి. అప్పుడు 10 మందికి చెప్పండి. బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళిన తరంగాలు నాడీ మండలంలోకి ప్రవేశిస్తాయి. గత జన్మ కర్మానుసారమే రోగపీడ్యతే అని సాయిబాబా చెప్పారు. మన రక్తంలో కొన్ని బుడగలుగా నురుగులుగా తిరుగుతూ ఉంటాయి. ఆ బుడగలలోనే కొన్ని కర్మలు ఉంటాయి. విశ్వశక్తి తరంగాలు బుడగల రూపంలో ఉన్న కర్మలను పగలగొట్టి వెళ్తాయి. ఆ నాడీ మండల శుభ్రతతో మనకు రోగాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా బుడగల రూపంలో మన బ్లడ్లోనే తిరుగుతూ ఉంటాయంట కర్మలన్నీ కూడా. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనం ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి ఎప్పుడు లోపలికి ప్రవేశిస్తుందో అప్పుడు మనకు ఈ కర్మలు అనేవి మెల్లమెల్లగా పోతూ వస్తాయి. అప్పుడు రోగాలు కూడా తగ్గుతాయి. అందుకే ధ్యానం చేస్తే మాకు బాడీ హీల్ అయింది, ఆరోగ్యం వచ్చింది, మాకున్న ఈ సమస్యలు తగ్గిపోయాయి అని చెప్తూ ఉంటారు. గత జన్మ కర్మయే ఈ జన్మలో రోగం రూపంలో పీడిస్తుంది. కానీ కర్మను క్షయం చేసేది విశ్వాగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మనే అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఈ జ్ఞానం అనే అగ్ని నీలో ప్రవేశించిందంటే ఆ కర్మ దహించుకుపోతుంది. ఒక రేడియేషన్ శక్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రేడియేషన్ చికిత్స చేస్తే వాళ్ళు పడే బాధ నరకమే. జుట్టు ఊడిపోతుంది, నోటిలోని చర్మం అంతా కూడా మాడిపోయి ఆహారం తినలేక అవస్థలు పడతారు. ఆ రేడియేషన్ మిగతా జీవకణాలని కూడా చంపేస్తుంది. జీవశక్తి కిరణాలు హాని కలిగించినటువంటివి. విశ్వశక్తి శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా లోపల చికిత్స జరుగుతుంది. చూడండి, మెడికల్గా వెళ్తే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే అదే రేడియేషన్ కిరణాలు శరీరంలోకి ప్రవహింప చేస్తే అది ఏమవుతుంది? జుట్టు ఊడిపోవడము, శరీరం అంతా బర్న్ చేయడము, నోరంతా కూడా కాల్చేసినట్టు అయిపోతుంది. ఒళ్ళంతా కూడా పక్కనుండే కణాలను కూడా అది చంపేస్తుందంట. అలా చేస్తుంది రేడియేషన్ కిరణాలు. కానీ విశ్వశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తే ఎంత అద్భుతాలు చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అది ఏ హాని చెయ్యదు, లోపల చికిత్స జరుగుతుంది. ఇంకా మనకు మంచిగా చికిత్స చేస్తుంది. చేసే సాధనను బట్టి ఫలితం ఉంటుంది. అంతే కదా, నువ్వు 1 గంట చేస్తే దాని ఫలితం అంతే ఉంటుంది. 10 గంటలు చేస్తే ఆ రిజల్ట్ అట్లే ఉంటుంది. 24 అవర్స్ చేస్తే ఆ రిజల్ట్ అట్లే ఉంటుంది అనమాట. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రము అని రాంపా గారు చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ శివుని ద్వారా జ్ఞానం పొందినారు, ఆ తర్వాత వెంకటరమణ స్వామి ద్వారా జ్ఞానం పొందినారు, ఆ తర్వాత రాంపా గారు కూడా వచ్చారు కదా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు. అప్పుడు ఇదంతా కూడా రాంపా గారు చెప్పారంట తనకు. ప్రాణశక్తి అంటే ఏమిటి? జీవశక్తి అంటే ఏమిటి? అసలు మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ఒకవేళ ధ్యానం చేయలేదనుకోండి, మనం ఎలా ఉన్నామో మనకు అర్థం కాదు. ఎన్నో సరికాని పనులు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో అబద్ధాలు ఆడుతాం. ఆ అబద్ధం ఆడతామని పశ్చాత్తాపం కూడా పడం. సరికాని పని మనం చెయ్యకూడదే. ఏ పని చెయ్యాలో మనకు తెలియదు. మనసుకు ఏది తెలిస్తే అది చేస్తూ వెళ్ళిపోతుంది. మనం ఇష్టానికి మనం బ్రతుకుతూ వచ్చాం. మనసు గురించి 3 నెలల శోధనలో ఉన్నాను. అప్పుడు నా మనసుతో మాట్లాడుకున్నాను. మనస్సా, ఒక సినిమా చూస్తానంటే పరిగెడతావా? నగలంటే పరిగెడతావా? చీరలంటే ముందే పరిగెడతావు. నిజమే, అవి నీ ఇష్టాలు కాదనడం లేదు. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు వింటేనే కదా మాకు తెలిసేది. నువ్వెందుకు పట్టించుకోవట్లేదు అని మనసును అడిగాను. అది వింటుంది, కానీ మళ్ళీ ప్రపంచం వైపే పరిగెడుతుంది.
ప్రపంచం వైపు చూడలేకపోతే మనసు ఉండలేదు. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు ఏనాడో జరిగిపోయిన విషయం గుర్తు చేసినందువల్ల దాన్ని నేనేమన్నా మార్చగలనా? అది కుదరదు. అయిపోయింది. నీకు బుద్ధి లేదా? పనికిరానివి ఏనాటివో ఆలోచనలు ఇప్పుడెందుకు తెస్తున్నావు? ఒక పని వచ్చే అంటే ఒక పనికి వచ్చే ఆలోచన చెయ్యి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆలోచన ఏమిచ్చిందంటే మనసు ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు మనకి ఇస్తుందంట, ఆలోచన ఇస్తుందంట. అది ఎప్పుడో జరిగిపోయింది కదా, దాని గురించి ఇప్పుడు నాకెందుకు, మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొని వస్తానో మనసును అడిగిందంట. పనికొచ్చే పని ఒకటన్నా చేస్తానావా? అన్ని పనికిరాని పనులే చేస్తానావు నువ్వు అని మనసును అడుగుతోంది. నీకు బుద్ధి లేదా అని నేను నా మనసును తిట్టుకున్నాను. తర్వాత నాకే మళ్ళీ సందేహం వచ్చింది. ఇదేమిటి, మనసులో నుంచే కదా ఆలోచనలు వచ్చేది, ఈ మనసును ఎవరు తిడుతున్నారు? మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు కనిపించింది, మనస్సును తిట్టేది బుద్ధి. ఓయబ్బా, ఈ బుద్ధి ఇన్నాళ్ళు ఏమైంది? ఈ బుద్ధే ఈ మనసును తిడుతోంది. ఈ ఆలోచన చెయ్యొద్దు, ఇలా ఉండద్దు. మరి ఇదే బుద్ధి ఒకప్పుడు ఏమైంది? అప్పుడు బుద్ధి లేదు. శరీరం ఉంది, బుద్ధి ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఈ బుద్ధి కూడా మనసుకు లొంగిపోయింది. బుద్ధి ఆత్మ కూడా మనసుకు లొంగిపోయాయి. బుద్ధి అంతర్ముఖం అవ్వలేదు కాబట్టి దానికి జ్ఞానం రాలేదు. ఇప్పుడు ఈ ధ్యానం వల్ల విచక్షణ జ్ఞానం అబ్బింది. ఏది తినాలి, ఏది తినకూడదు తెలిసింది. ఆరోగ్యం గురించి, శరీరం గురించి, ధర్మాల గురించి మనస్సు చెప్పినా ఇప్పుడు బుద్ధి ఆలోచిస్తుంది. అందుకే శ్రీకృష్ణుల వారు చెప్పారు, బుద్ధానుసారం కర్మ, కర్మానుసారం జన్మ. బుద్ధి లేని వల్ల బుద్ధి దేని వల్ల వికసించింది? జ్ఞానం వల్ల. అజ్ఞానమే కదా, ఆ జ్ఞానమే కదా కర్మ. అవగాహన శక్తి పెరగాలి, లేకపోతే గోడకు చెప్పినా ఒకటే, మనిషికి చెప్పినా ఒకటే. ఇది ఈ బుక్ చాలా అంటే చాలా అద్భుతం అండి. దేవరహస్యాలు పుస్తకము చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా కూడా మేడం గారు తనకు వచ్చిన అనుభవాలు, తను తెలుసుకున్న జ్ఞానం అంతా పుస్తకంలో పెట్టారు. ప్రతి ఒక్కరూ తెప్పించుకొని చదవండి. ఇది కోనేరు వరలక్ష్మి గారు రాసినటువంటి పుస్తకం అన్నమాట, దేవరహస్యాలు. ఆ పుస్తకము కనిపిస్తుందా మీకు? ఒక నిమిషం. ఒకసారి చూపియండి మేడం. కనిపిస్తుందా? ఒక్క నిమిషం. పత్రిజీ గారు అలా పైకి చూస్తూ ఉంటారు చూడండి, అదంతా దేవరహస్యాలు అని అలా పెట్టారనమాట. ఆవిడ వచ్చింది, ఆ మేడం గారు చిన్న వయసులో ఏం రాలేదండి. తను ధ్యానంలోకి వచ్చినప్పటికి ఆల్రెడీ పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయ్యి, ఆ పిల్లలకు మనవడు కూడా ఉన్నారు. ఆ మనవని చూసుకునే డ్యూటీ తను చేసేది. ఆ వయసులో వచ్చింది తను. వచ్చి ఇప్పటికి 25 years అవుతుంది. తను యూట్యూబ్లో కూడా తన వీడియోస్ ఉంటాయి. కోనేరు వరలక్ష్మి గారు అని సెర్చ్ చేశారంటే అద్భుతమైన సీనియర్ మాస్టర్ అంటే తను అనమాట. అంత లేటుగా వచ్చినా కూడా ఎంత ఎనర్జీస్ అంటే ఇంకా మొత్తం అండి, 14 భువన భాండాలు అంటారు కదా, అలా పై లోకాలు, ఊర్ధ్వలోకాలు, కింది లోకాలు అంతా మొత్తం వెళ్ళి సెర్చ్ చేసినారండి సూక్ష్మ శరీరంతో. అక్కడ ఏమేమి ఉంటాయి, ఏ లోకంలో ఎవరు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, అన్నీ కూడా చూసేశారు తను. మొత్తం దేహాన్ని అంతా ఇంకా మొత్తం కాల్ చేసినట్టే అయిపోయింది అనమాట. కొత్త దేహంతో ఉంది తను. ఇప్పుడు దేహం కాదు, ఆత్మ, భగవంతుని స్వరూపంతో ఉన్నారనమాట.
అలా తను అక్కడికి వెళ్ళిన అనుభవాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాశారు. ఈరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవాలు అనేది కూడా మనకు శనివారం ఉంది కాబట్టి ఇంతకంటే అనుభవాలు ఏం కావాలండి ఈ మాస్టర్ యొక్క. అందుకు నేను ఈ పుస్తకం తీసుకున్నాను అనమాట. మనకు మాస్టర్స్ ఈరోజు ఎవరికి కాల్ చేసినా కూడా మాకు అనుకూలం లేదు అన్నారు. ఓకే, ఇది కూడా సీనియర్ మాస్టర్ యొక్క అనుభవాలే కదా, వాళ్ళు చెప్పకపోతే ఏమి, వాళ్ళు రాసిన అనుభవాలు మనం చెప్పుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకము నాకెందుకో నేను రాత్రి వరకు ట్రై చేసిన. రాత్రి క్లాస్లో ఉన్నప్పుడు కూడా కొంతమందితో నేను మాట్లాడినాను. ఎవరు అన్నారు. తర్వాత నేను పడుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఓకే, నాకు ఈ పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకాన్ని నేను ఎందుకు చెప్పకూడదు సరే అని అనుకున్నా. ఇక్కడ చూస్తే మన పార్టిసిపెంట్స్ అంతంత మటుకే ఉన్నారు. సరేలే, ఇదైతే కాస్త జ్ఞానాన్ని అన్నా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ అనుభవాలు అనేసి తీసుకోండి. నాకు ఆ స్పృహ వచ్చిందనమాట. అంటే ఒక మెసేజ్ లాగా అనిపించింది నాకు ఈ పుస్తకం చెప్పాలి అని. అందువల్ల ఇది తీసుకున్నాను అనమాట. ఓకే అండి. సీనియర్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి గారి యొక్క అనుభవాలు ఇవి.